టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్నటువంటి అన్ని అడ్డంకులు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. టీవీకేకు ఇటు సిపిఐ, సిపిఎం, వీసీకే మద్దతిచ్చాయి. లెఫ్ట్ పార్టీలు వీసీకే పార్టీ మద్దతుతో విజయ్కు పూర్తి మెజార్టీ వచ్చింది. ఈ రోజు రెండు సమయాల్లో ఆయన గవర్నర్ అపాయింట్మెంట్ కోరడం జరిగింది. సాయంత్రం 4:30కు ఒక అపాయింట్మెంట్, అలాగే ఆ తర్వాత 6 గంటలకు మరొక అపాయింట్మెంట్ కోరారు. గవర్నర్ అపాయింట్మెంట్ ఇస్తే 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి లేఖను గవర్నర్కు అందజేసే అవకాశం ఉంది. అయితే 4:30 లోపు వామపక్షాలు గనక ప్రకటన చేయకపోతే 6 గంటలకు గవర్నర్ను కలుస్తారు విజయ్. టీవీకేకు బేషరతుగా మద్దతు ప్రకటించింది సిపిఐ. టీవీకేకు మద్దతు ఇస్తున్నట్టుగా గవర్నర్కి లేఖ ప్రిపేర్ చేసింది. టీవీకే నేత నిర్మల్ కుమార్ కు సిపిఐకు ఆఫీస్కు వెళ్లి ఆ లెటర్ తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు సాయంత్రం 7 గంటల తర్వాత విజయ్ ప్రమాణ స్వీకారం తేదీకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి కాసేపట్లో గవర్నర్తో విజయ్ భేటీ కాబోతున్నారు. ఇప్పటికే 2 అపాయింట్మెంట్లు తీసుకోవడం జరిగింది. 4:30 గంటలకు ఒక అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఇన్ కేస్ వామపక్షాల ప్రకటన లేట్ అయితే కనుక తిరిగి మళ్ళీ 6 గంటలకు గవర్నర్ను ఆయన కలిసే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి లైన్ క్లియర్ అయిందనే చెప్పుకోవాలి. ఇప్పటివరకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. తమిళనాడు నుంచి మా ప్రతినిధి దినకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దినకర్, చెప్పండి, ఈ రోజు 2 అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఒకటి 4:30 గంటలకి, తర్వాత 6 గంటలకి. ఇన్ కేసు వామపక్షాలు ప్రకటన చేయకపోతే 6 గంటలకు కలిసి ఒక తేదీ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోందా ఈరోజు? ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ కన్క్లూడ్ అవుతుంది. ఎండ్కి వచ్చింది సిచ్యువేషన్, సీన్ అంతా కూడా క్లైమాక్స్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. గత 5 రోజులుగా ఉన్నటువంటి పొలిటికల్ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కాసేపట్లో జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే వామపక్షాలు లేఖను మద్దతు లేఖను చూస్తున్నాం. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నటువంటి లేఖ అది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వారు తమకు ఏదైతే రిక్వెస్ట్ విజయ్ పార్టీ నుంచి వచ్చిందో దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నామని కూడా చెప్పారు. ఒకసారి చదువుతాను. లెటర్ ఆఫ్ అన్కండిషనల్ సపోర్ట్ బై ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా లెజిస్లేచర్ పార్టీ టు తమిళ్ వెట్రి కలగం ఫర్ ఫార్మేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ తమిళనాడు. గవర్నర్కి లేఖ రాశారు వీళ్ళు. మేము ఈ టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నాం. తమ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా టీవీకే పార్టీ ఏదైతే ఉందో వారు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు, వారికి మద్దతు ఇస్తున్నామని చెప్పి ఒక లేఖ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి టి రామచంద్రన్ అనే వ్యక్తి ఎవరైతే లీడర్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియన్ లెజిస్లేటివ్ పార్టీ ఏదంటే సిపిఎంకి సంబంధించినటువంటి పార్టీ లేదా ఆ పార్టీ కూడా అధికారికమైనటువంటి లేఖ ఇచ్చారు. సో వీసీకే కాసేపట్లో లేఖ రిలీజ్ చేస్తుంది, మరి కాసేపట్లో సిపిఎం కూడా రిలీజ్ చేస్తుంది. సో ఓవరాల్గా చూస్తే విజయ్కి ఉన్నటువంటి అడ్డంకులు గత 5 రోజులుగా మే 4వ తారీఖున ఫలితాలు వచ్చాయి. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు, చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో కూడా వాటన్నిటికీ కూడా సాయంత్రం 7 గంటలకి క్లైమాక్స్ పూర్తవుతుందని చెప్పుకోవాలి. విజయ్ ప్రమాణ స్వీకారం చేసే డేట్ ఎప్పుడు ఉంటుంది, ప్రభుత్వానికి గవర్నర్కి ఇవ్వబోతున్నటువంటి లేఖలు ఎలా ఉంటాయి, దానికి గవర్నర్ సాటిస్ఫై అవుతారా, రాజ్భవన్ నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ వెళ్తుంది అన్నది విజయ్ వచ్చి కలిసిన తర్వాత ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 4:30 గంటలకు వస్తారన్నారు. ఇంకా సమయం ఉంది. 6 గంటలకు మారింది షెడ్యూల్. బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందుతుంది. 6 గంటలకు మారింది షెడ్యూల్. 6 గంటలకు వస్తారు. ఎందుకంటే వీసీకే పార్టీ కూడా ఇతనికి లేఖ ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత మిగిలినటువంటి వామపక్షంలో ఒక పార్టీ లేఖ ప్రకటించింది, ఇంకో పార్టీ కూడా లేఖ విడుదల చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ 2 లేఖలు, ఎందుకంటే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆయా పార్టీల దగ్గర ఉన్నారు, వారు ఇచ్చే లేఖను తీసుకొని రాజ్భవన్కి నేరుగా వచ్చే అవకాశం ఉంది. లేదా మధ్యలో విజయ్ని కూడా కలిసి విజయ్తో పాటు లేఖలు సమర్పించే అవకాశం ఉంది. 108 స్థానాలు విజయ్కి. అయితే ఆయన తిరుచి ఈస్ట్లో రిజైన్ చేయబోతున్నారు. తిరుచి ఈస్ట్లో రిజైన్ చేస్తే 107 స్థానాలు ఉంటాయి. 107 స్థానాలు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 5 ఎమ్మెల్యేల మద్దతు 112,
2 స్థానాలు వీసీకే, 4 స్థానాలు వామపక్షాలు. 118తో రౌండ్ ఫిగర్ క్లియర్ అవుతుంది, మ్యాజిక్ ఫిగర్ క్లియర్ అవుతుంది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ క్లియర్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏదైతే ఉందంటే, బహుశా మ్యాజిక్ ఫిగర్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ చేసుకునే అవసరము రాదని మనం అనుకోవాలి. అయితే ఇక్కడ తమిళనాడు రాజకీయాలు క్షణక్షణానికి మారుతున్నాయి. రాజ్భవన్ నుంచి వెళ్ళేటువంటి ఇంటర్నల్ గైడ్ లైన్స్ ఏ క్షణమైన మారే అవకాశం ఇది ఒక అంచనా మాత్రం కనుక. సో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలి అసెంబ్లీలో మొత్తం అంతా ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రోటెం స్పీకర్ని ఎన్నుకొని ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ తర్వాత ఏమైనా పొలిటికల్ సీన్ మారితే తప్ప ప్రస్తుతానికైతే విజయ్కి 118 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మాత్రం ఖచ్చితంగా ఖాయంగా అనిపిస్తుంది. సాయంత్రం 7 గంటలకు అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. 6 గంటలకు విజయ్ వస్తారు. విజయ్ వచ్చి గవర్నర్ కలిసి లేఖ సమర్పించిన తర్వాత అటు టీవీకే నుంచి ఇటు మన గవర్నర్ లోకభవన్ నుంచి కూడా ఒక ప్రజలకు స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చే అవకాశం ఉంది కనుక వెయిట్ చేయాల్సినటువంటి సిచ్యుయేషన్ ప్రస్తుతం రాజ్భవన్ దగ్గర కొనసాగుతుంది. విజయ్ కాసేపట్లో బయలుదేరుతారని చెప్తున్నారు. కానీ ఆ 2 పార్టీల లేఖలు ఆయనకు అందాలి. వీసీకే లేఖ అందాలి, తర్వాత సిపిఎం లేఖ అందాలి, సిపిఐ లేఖ కూడా 3 లేఖలు అందిన తర్వాత ఆయన బయలుదేరుతారు. ఆల్రెడీ కాంగ్రెస్ ఇచ్చింది. సో 118 మ్యాజిక్ ఫిగర్తో ఆయన బయలుదేరుతారు కనుక సో 5 గంటలకు అక్కడ బయలుదేరి 6 గంటలకు ఇక్కడికి వస్తారు. ఆయన నీలాంగరైలో ఆయన నివాసంలో ఉన్నారు. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి దాదాపు 18 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది కనుక కనీసం 45 నిమిషాల నుంచి 50 గంట వరకు సమయం పట్టే అవకాశం ఉంది. సో దేనికోసం అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి డిలే ఏదైతే ఉందో 2 అపాయింట్మెంట్స్ తీసుకోవడం, ఒకటి 4:30కి అండ్ 6 o'clockకి, కేవలం అధికారిక ప్రకటన కోసం వేచి చూడడానికైనా ఈ డిలే? ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి లేఖలు అధికారికంగా రావాలి. గవర్నర్ని 2 సార్లు కలిసినటువంటి విజయ్ తొలిసారి కలిసినప్పుడు తన దగ్గర 113 స్థానాలు ఉన్నాయని చెప్పి ఇచ్చాడు. రెండోసారి కలిసినప్పుడు 108 స్థానాలతో తాను సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని ఇచ్చారు. అంటే ఈ లేఖ గవర్నర్కి సబ్మిట్ చేసేది ఏదంటే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి, తమ పార్టీని తమ సంకీర్ణ కుటుంబాన్ని సంకీర్ణ కూటమిని కూడా ఆహ్వానించమని చెప్పి గవర్నర్కి అందజేసే లేఖ ఏదైతే ఉంటుందో ఆ లేఖలో తొలిసారి 113 అని 113 అని యాడ్ చేశారు, రెండోసారి 108 అని యాడ్ చేశారు. సో గవర్నర్కి అందజేసే కమ్యూనికేషన్లో మాత్రం స్పష్టంగా ఉండాలి, వాటి ఆధారాలు ఉండాలి, వాటితో పాటు మంత్రుల జాబితాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉండాలి. ఇవన్నీ గవర్నర్ ఆఫీస్కి అందజేసిన తర్వాత చేయడానికి సమయం పడుతుంది. ఒక పార్టీ ఇవన్నీ తయారు చేసుకోవాలి. ఇంత రాజకీయ సిచ్యుయేషన్, రాజకీయ ఇబ్బందులు, పరిణామాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో టీవీకే పార్టీ యొక్క అనుభవం చాలా తక్కువ. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల మధ్య సపోర్ట్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు న్యాయపరమైన సపోర్ట్ చేస్తున్నారు, అడ్మినిస్ట్రేషన్ పరంగా టీవీకేకి సపోర్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మరొకసారి ఇతని దగ్గరకు వచ్చి, ఎందుకంటే గవర్నర్ చాలా ఒక పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో మూడోసారి కలవడానికి వెళ్ళేటప్పుడు కూడా స్పష్టమైనటువంటి ఆధారాలు, స్పష్టమైనటువంటి లేఖలో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా వెళ్లాలన్నటువంటి ఆలోచన ఉంది. మూడోసారి విజయ్ ఈసారి ఖచ్చితంగా విజయం సాధించి తర్వాత సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడా, లేకపోతే మళ్ళా గవర్నర్ ఏమైనా కొర్రీలు పెడతారా అన్నది మాత్రం ఆయన వచ్చి సబ్మిట్ చేసి లేఖలను బట్టి ఉంటుంది. వాటికి ఆయన కన్విన్స్ అయ్యి సాటిస్ఫై అయితేనే. ఈ మధ్య 2 పదాలు తమిళనాడు గవర్నర్ కార్యాలయం దగ్గర ఇక్కడ తమిళనాడు రాజకీయాల్లో ట్రెండ్ అయ్యాయి. ఒకటి ఇఫ్ ఐ ఆమ్ కన్విన్స్ అండ్ సాటిస్ఫై మీ, ఈ 2 పదాలు మాత్రమే బాగా జరుగుతున్నటువంటి చర్చ. సో ఆ రెండింటికి గవర్నర్ని సాటిస్ఫై చేస్తే విజయ్కి ప్రమాణ స్వీకారానికి డేట్ ఇస్తారు. అది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం సోమవారం 11వ తారీఖు, లేకపోతే విజయ్ పండితుడు ఎవరైతే ఆయన ఉన్నారో రాడాన్ పండిట్ అతను ఉన్నాడు, అతను 13వ తారీఖు అంటున్నారు. సో ఈ డేట్లన్నీ కూడా మనకు అందుతున్న సమాచారం, ఇది ఊహాగానాలు మాత్రమే. రాజ్భవన్ ఇచ్చే లేఖ, రాజ్భవన్ ప్రకటించేటువంటి డేటు, సమయమే అత్యంత కీలకమైనది. ఇవన్నీ జరగాలంటే ఆ 2 పార్టీల లేఖ ఇవ్వాలి. వాటన్నిటిని తీసుకొని గవర్నర్ దగ్గరికి విజయ్ సబ్మిట్ చేసి